ఈ దేశానికి మూలవాసులు మనం, ఈ దేశానికి మూలపెట్టింది మనం. ఈరోజు మీరు ఒక గదిలో కూర్చోబెట్టారని చెప్పేసి మీరు మురిసిపోతున్నారేమో. అదే మనిషి ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని వేల కోట్ల మంది జనాలలో నడుచుకోబోతుంది. ఇక్కడ 2000 3000 ఉండొచ్చు, బయట లక్షల మంది చూస్తున్నారు మనల్ని. మద్దిశెట్టి అజయ్ బాబు గారు పాస్టర్ గారు స్థాపించిన సంస్థ క్రిస్టియన్ ముస్లిమ్స్ దళిత్ డిఫెన్స్ ఫోర్స్. ఎందుకు ఒక పాస్టర్ అజయ్ బాబు గారు ఒక పాస్టర్ చర్చికి వచ్చే వాళ్ళకి సంబంధం పెట్టుకొని ఆ చర్చి పెట్టుకోవాలంటే వాక్యం పెట్టుకోవచ్చు కదా. ఆయనకు మరి దళితులు ఎందుకు, క్రిస్టియన్స్ ఎందుకు, ముస్లిమ్స్ ఎందుకు అని చెప్పేసి డౌట్ చాలా మందికి వచ్చింది. ఫస్ట్ నాకు కూడా వచ్చింది. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఈ భారతదేశానికి మనం మూలవాసులం అనేది బాగా చెప్తారు అజయ్ బాబు గారు. ఈ దేశానికి మూలవాసులం మనం, ఈ దేశానికి మూలపెట్టింది మనం అని చెప్పేసి బలంగా చెప్తారు అజయ్ బాబు గారు. అజయ్ బాబు గారు కోసం ఇక్కడ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు. కానీ ఆ మనిషిని ఈ లైవ్ లో చూస్తుంటే అక్కడ ఎంత బాధలో ఉన్నాడు తెలుసా, ఏడుస్తుంది అక్కడ. నేను చెప్తున్నా, ఈరోజు మీరు ఒక గదిలో కూర్చోబెట్టారని చెప్పేసి మీరు మురిసిపోతున్నారేమో. అదే మనిషి ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని వేల కోట్ల మంది జనాలలో నడుచుకోబోతుంది. కబద్దా చెప్తున్నా మీకు అనుకుంటున్నారు. బైబిల్ గురించి, దళితుల గురించి, ముస్లింల గురించి, ఎస్సీ ఎస్టీ కొల్లాలమ్మారి బిడ్డల గురించి, వాళ్ళ ఆలోచన గురించి మాట్లాడరు. వాళ్ళ మీద దాడులు జరిగితే మాట్లాడరు. వాళ్ళ మీద ఆడబిడ్డలు కొంగులు పట్టుకున్న వాళ్ళతో మాట్లాడరు. దళితుల నోట్లో మోస్తూ మాట్లాడరు. ముస్లింస్ లో టోపులు పెట్టుకుంటూ వాళ్ళని చేసుకున్నా మాట్లాడరు. కానీ అజయ్ బాబు అని ఎలాంటి పేరు తెలుసా, మీ దగ్గర నుంచి చూస్తుంది కదా. ఆయనకి యూట్యూబ్ మన వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చిందనుకో, ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినా, ఒక క్రిస్టియన్కి అన్యాయం జరిగినా, ఒక దళితులకు అన్యాయం జరిగినా, ఒక ముస్లింస్కి అన్యాయం జరిగినా ఎమ్మట ఈ సమస్య నాది, నా క్రియేటివ్ ఛానల్ ఉంది, ఈ సమస్య మీద మాట్లాడాలి, నేను మాట్లాడి ప్రపంచానికి తెలియాలి, ప్రపంచానికి చూపెట్టాలి మన మీద ఎంత వివక్ష జరుగుతుంది, ఈ వివక్షతకి మనం ఎంత ఎందుకు బాధిస్తున్నావా అని చెప్పేసి ఆయన ఆవేదన ఎంత ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ఇక్కడ నాకు తెలిసి సగం మందికి అజయ్ బాబు గారు తెలియదు. యూట్యూబ్లో చూశారు కాబట్టి లైవ్ లో మాత్రం ఎవరు చూడాలి ఇక్కడ ఆయన కోసం వచ్చిన వాళ్ళు ఎంతమందికి ఉన్నారు చూడండి. ఆరు మొత్తం వేసిన ఆయన కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా ఎన్నో ఫోన్లు, ఎన్నో రకమైన జనాలు ఏడుస్తున్నారు ఈ ప్రోగ్రాం చూసుకుంటా. ఇంత పెద్ద ప్రోగ్రాం అది అన్న అజయ్ బాబు గారు సీఎండీఎఫ్ ఇద్దరు కలిసి ఇంత పెద్ద ప్రోగ్రాం పెడితే వేరే దేశాలలో యూట్యూబ్ టీవీల కాడ కూర్చొని వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారు. మరి క్రిస్టియన్లకి, ముస్లింలకి, దళితులకి ఈ దేశంలో వచ్చే హక్కులేదా మన హక్కుల గురించి మాట్లాడతారని చెప్పేసి కొన్ని వేల మంది టీవీని చూస్తుంటే ఈ రోజున అన్న అజయ్ బాబు లేడా. ఇక్కడ 2000 3000 ఉండొచ్చు, బయట లక్షల మంది చూస్తున్నారు మనల్ని, లక్షల మంది చూస్తున్నారు. కావున అజయ్ బాబు నాయుడు ఇక్కడికి రానిపోవటం, ఇక్కడున్న ప్రభుత్వం ఎందుకో మరే చెప్పట్లేదు, ఎందుకో నాకు తెలియదు. దక్షిణ భారతదేశంలో యూట్యూబ్ ఛానళ్లలో 3వ స్థానాలలో ఉంది అజయ్ బాబు అన్న. ఒక్క వీడియో పెడితే మిలియన్లు చెప్తున్నారు. అలాంటి గొప్ప దేవ సైనికుడు, బలంగా ఉన్నవాడు. కాబట్టి నేను అజయ్ బాబుతో ఫోన్ మాట్లాడిస్తే నేనే స్వయంగా ముందుగా ఈ వేదికని పర్మిషన్ తీసుకున్న నరేష్ అన్న టీము, మళ్ళీ నేటి మన లాయర్ ప్రశాంత్ గారి టీము ఎంతో కష్టపడి మన పర్మిషన్ కోసం ఇంత గంటలో కూడా క్యాన్సిల్ అయ్యింది అని చెప్పేసి అన్నప్పుడు రూమ్ లో కూర్చొని అజయ్ అన్న కానీ మేము కానీ ఎంత టెన్షన్ లో పడ్డామో ఆ దేవుడు మనల్ని కరుణించిండు. కాబట్టి ఇప్పుడు నేను అజయ్ బాబు గారికి ఫోన్ చేసి మాట్లాడిస్తున్నాను. అనే ప్రైజ్లాట్ అన్న, గుడ్ ఈవినింగ్ అన్న, జయ మీకు అన్న. నాకు కనెక్ట్ చేయాలన్నా, మీరు ఏదైతే సందేశం ఇవ్వాలనుకున్నారో ఇక్కడ చాలా మంది కూడా వేల గొంతులు మీకోసం చూస్తున్నాయి, ప్రపంచం చూస్తున్నాయి. మీరు ఏం చెప్పాలనుకుంటారో, ఏ విధంగా కష్టపడరో, మీకు జరిగినటువంటి అన్యాయం ఏందో, మీరు ఏ విధంగా గొంతిచ్చిందో ఒకసారి చెప్పండి అన్న ప్లీజ్.
పరిశుద్ధమైన నామం పేరిట అక్కడున్న నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను శారీరకంగా మీ మధ్య లేకపోయినా నా ప్రాణం మీ చుట్టూ తిరుగుతూ ఉంది. హరిహర కళాభవన్లో కూర్చున్న ప్రతి చంటి బిడ్డ దగ్గర నా ప్రాణం ఉంది, ప్రతి ఆడబిడ్డ దగ్గర నా ప్రాణం ఉంది, ప్రతి అన్న దగ్గర, ప్రతి తండ్రి దగ్గర, ప్రతి తల్లి దగ్గర నా ప్రాణం ఉంది. మీ పక్కన నిలబడి నేను జరిగిన కార్యక్రమం అంతా చూశాను. ఇవాళ నన్ను అక్కడికి రాకుండా ఆపగలిగారు, మిమ్మల్ని ఆపగలిగారా వీళ్ళు? నేను అక్కడికి రాకపోవడానికి ప్రధానంగా ఉన్నటువంటి ఒకే ఒక్క కారణం, నువ్వు వస్తే మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వము అని చెప్పారు. అజయ్ బాబు అక్కడికి రావడం ముఖ్యమా, ఈ పరిస్థితుల్లో మీటింగ్ జరగడం ముఖ్యమా అన్నది తప్పును పెట్టి చూస్తే మీటింగ్ జరగడమే నాకు ముఖ్యం. దాన్ని పోస్ట్ చేస్తారని చెప్పి భయపడిన రాకుండా లేదండి. మీటింగ్ ఆపుతారని చెప్పారు, మీటింగ్ ఆఫ్ చేస్తారని చెప్పారు, మీటింగ్ ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. చాలా అభినయించిన పిలుపును బట్టి, ఇచ్చిన పిలుపును బట్టి అనేక రాష్ట్రాల నుంచి జోరు వాళ్ళలో కూడా చంటి బిడ్డలను వెంట పెట్టుకొని ఆడబిడ్డలు ఎంతమంది వచ్చారు. ఇవాళ నేను నిర్వహించిన కారణంతో మీటింగ్ లేకపోవడానికి లేదు అని చెప్పి ఎక్కడో ఒక చోట నేను ఉన్నాను. మీ అందరినీ కళ్ళారా చూశాను, మొత్తం చెప్తున్నాను. నేను ప్రాణంతో ఉన్నంత వరకు మీ గుండె కోసం కొట్టుకుంటూనే ఉంటుంది. నేను ప్రాణంతో ఉన్నంత వరకు మీ సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటాను. 4 రోజులు మీరు నమ్మండి, నా భార్యని నా ఇద్దరు చిన్న బిడ్డలు చూసి 4 రోజు ఈ మీటింగ్ కోసం తిరుగుతూ వచ్చావు. నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోమన్నారు. నా భార్య నా ఇద్దరు బిడ్డలు ఇంటికి వెళ్ళాలా? ఇన్ని 100 మంది నా కుటుంబ సభ్యులు ఒక చోట కూర్చొని మాట్లాడుతుంటే ఎక్కడుంది లాగేసి చెప్పండి. నువ్వు వెళ్ళకపోయాను మీ ఇంటికి. ఈ సభ జరుగుతుందో చూడాలా, ఈ సభకు వ్యక్తులు ఏం మాట్లాడతారు వినాలా, జరుగుతున్న గొంతు ఇక్కడ వినిపించబడాలా అమ్మ. భాషతో నేను ఎక్కడ ఉన్నాను, నిజంగా చెప్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను మందికి వస్తాను, ఇంతమంది మీ ముందుకు వస్తాను. నన్ను ఆపాలనుకోవడంతో పాటు మీ అందరికీ రుణపడి ఉంటారు. మీరు చూపించే ప్రేమకి, మీ అభిమానానికి, నా పట్ల మీరు తెలుసుకున్నటువంటి ఆప్యాయతకి ఏమిచ్చినా నేను రుణం తెలుసుకోలేదు. అది చెప్తున్నాను. లగ్ను అది అడుగుతున్నా, లగ్ను కడుగుతున్నా, శివన్న లగ్ను శివన్న ప్రసాద్, లగ్ను ప్రసాద్ ప్రశాంతన్నా, లగ్ను ప్రశాంతన్నా సభా వేడుక మీద, సభా ప్రాంగణంలో నా ప్రతి ఒక్కరికి కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమిస్తూనే చట్టాలు కొట్టుకెళ్తాను. మీ అందరితో ఉన్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా మీ వెళ్తూ వెళ్ళండి. ఎక్కడ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరుపుకున్న జాగ్రత్తలు తీసుకోండి. నేను బాగున్నాను, మీ అందరికీ ఏమి నాకు తోడుగా ఉన్నంత వరకు మీ స్థానాన్ని పెంచుకుంటూ కూడా చేసేవాడు. మీరందరూ ధైర్యంగా ఉంది. మరొక మనందరం చేస్తుంటాం. మీ అందరికీ నాకు అభిప్రాయం వదలాలి. అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశం నిజంగా ఎంతో మందికి ఫైనల్ గా చాలా ధైర్యం ఇచ్చింది, మా అందరికీ భరోసానిచ్చింది. ఇద్దరు ప్రవీణ్ పథకాల విషయంలో గర్భించేటువంటి అభినయ్ అన్న, అజయ్ బాబన్న ఏ విధంగా మాట్లాడిన మనందరూ తెలిసి, దయచేసి మేము ఎక్కడున్నా కూడా పోలీసులు సిబ్బంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి సహకరించింది. చాలా వరకు పోలీస్ సిబ్బందికి, అలాగే నరేష్ ప్రశాంత్ గారికి చాలా మంది కూడా సహకరించింది. ఫైనల్ గా అన్న ప్రేయర్లు సరే దీనికి సభ అధ్యక్షత వాయించింది అభినవ్ అన్నల్ల ఫాదరు. కర్త కర్మ క్రియగా ఆఖరికి ఫ్లెక్సీ కట్టింది కూడా, కుర్చీ వేసింది కూడా అభినవ్ అన్నల్ల ఫాదరే. మాతో పాటు కోఆర్డినేషన్ చేసింది కూడా ఆ సార్. ఒక్కసారి ఫైనల్ గా మన ప్రేయర్ వేస్తారు. ఫైనల్ గా సార్ మాట్లాడే ముందు ఒకటే నిమిషం ప్లీజ్, మీరు ఇద్దరులో కూర్చున్నాం 10 గంటల దాకా ఒక 2 minutes లో ప్రేయర్ అయిపోతుంది ప్లీజ్. దయచేసి ఆశీర్వాదం ఉండండి ప్లీజ్, ఆశీర్వాదం వెళ్దాం. ఇంతవరకు చక్కటి ఆ మాటలతో మిమ్మల్ని ధైర్యపరిచినటువంటి ప్రతి సేవకుడికి కూడా ప్రత్యేక నిర్ణయాల్లో తెలియజేసిన సమయం కాలక్రితం ఉంది కనుక చివరి ప్రార్థన ఆశీర్వాదం మీకు కూర్చొని ముగించుకున్నాను. అయితే ఒక్క మాట చెప్పాను. నేను పదివాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మా అబ్బాయి అభినదర్శనం నాకు ఫోన్ చేశారు. చేసి డాడీ నేను చేయాలనుకుంటున్నాను అంటే ఏమైందంటే ఒకే మాట అన్నాను. పౌలు మాట ఏంటంటే
బ్రతుకుట క్రీస్తు కొరకు చాలా లాభం. చచ్చినా మరణం క్రైస్తవుల కొరకు, బ్రతికితే ఒక్కరోజు సింహం వల్ల బ్రతకాలి. కుక్కలాగా జీవితాంత మధ్య ప్రయోజనంలో సింహం వల్ల బ్రతుకో, సత్య క్రీస్తు కొరకు చాలని చెప్పి మీరు చెప్పినప్పుడు మా కుమారుడు గుర్తెత్తాడు. అవునండి, పౌలు చెప్పాడు, దేవుని కోసం బ్రతుకుదాం, సస్తే దేవుని కోసం చనిపోదాం. ఇక్కడ కళ్ళు ఇస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. మనందరూ ఒకే మాట ఐక్యముగా చేయి కలుపుదాం. డినామినేషన్లు పక్కన పెడదాం, వర్గాల పక్కన పెడదాం. అందరూ కూడా క్రీస్తు రక్తంలో కడుగున్న క్రైస్తవులుగా ఐకమత్యమై అందరూ పోరాడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అటు కృప దేవుడు కనిపించేదాకా ప్రార్థన చేయాల్సిన కార్యక్రమం తెచ్చుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రభా జీవాధిపతి, ఈ వందనాలు స్తోత్రములు తెలుస్తున్నాను. ఇంతవరకు ప్రభా ఈ ఐక్య వేదికలో జంట నగరాలు ప్రజలు కలిసినైనా మీ మాటలు వినడానికి, ఐక్యం అవడానికి ప్రభా ఈ వేదికను మా కొరకు మీరు ఏర్పాటు చేస్తారు. మీకు వందనాలు. ఈ యొక్క సభకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని ప్రయత్నించి ఆశ్రయించిన ప్రభా, వారి కుటుంబాల గురించి ఆశ్రయించిన ఒక్కరైనా ప్రతి ఒక్కరు చేయి కలిపిన పిడికిని బిగించి ప్రభా మీ కొరకు ప్రపంచాన్ని, దేశాన్ని, ప్రాంతాన్ని ఎవరైతే ప్రభా క్రైస్తవులు హింసిస్తున్నారో, సేవకుల్ని బాధపడుతున్నారో అలాంటి వారందరినీ ప్రశ్నించే ధైర్యాన్ని కలిసిన ప్రభానికి పోతాం. పిరికితనాన్ని మీరు మాకు ఇవ్వలేదు ప్రభా, దత్తపుత్రాత్మ మాత్రం మీరు మాకు ఇచ్చారు. అట్టి దత్తపుత్రాత్మ కలిగిన మేమందరూ కూడా ధైర్యంతో ప్రభా ఈ యొక్క సమాజాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని, శక్తిని మాకు దయచేయమని, ఇంతవరకు ప్రతి మాట ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను గురించి ఆశ్రయించమని, మీ మేల తొమ్మిది సాధించమని, ఈ ఐక్య వేదిక ద్వారా ప్రభా ఐక్యం చేసిన క్రైస్తవులందరూ తన ప్రభా ఏక గొంతుగా, ఒకే గొంతుగా తన ప్రభా ప్రశ్నించినకు మీరు ఏకం చేయడానికి మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు ధైర్యం పుట్టించాలి, కుటుంబం గురించి ఆశ్రయించమని, వచ్చిన ప్రతి ఒక్కరు క్షేమంగా గమనించేదే కుటుంబం దయచేయమని, ఇంతవరకు మాట్లాడిన ప్రతి సాయకుని మీరు ఆశించి దీవించమని యేసు శ్రేష్టమైన ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి. ఆమేన్. గ్యారీ మ్యాచెస్ దయచేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో క్రైస్తవ సేవా సంఘ్ జేఏసీ వారు నిర్వహించు హతసాక్షి ప్రవీణ్ పగడాల గారి సంస్కరణ సభ తేదీ 2025 మే 29 తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు వేదిక ఎల్ఎం స్కూల్ లాడ్జ్ సెంటర్ గుంటూరు. ఈ యొక్క సభకు విచేస్తున్న వారు జి హర్షకుమార్ గారు, కె పాల్ గారు, సునీల్ గారు, శంకర్రావు గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, అజయ్ కుమార్ గారు, పాస్టర్ అభినయ్ దర్శన్ గారు వీరందరూ పాల్గొంటున్నారు. దయచేసి చాలా మంది వచ్చింది. గ్యారీ మ్యాచెస్ గారు ఒకసారి రండి. చాలా మంది కూడా అభినందనలు వెళ్ళడానికి వచ్చింది. ఇంకా చాలా మంది కూడా వాళ్ళు గుంటూరు నుంచి పాస్టర్లు కూడా ఇక్కడ దశం భాగం లాగా ఈ కార్యక్రమం చూసిన తర్వాత వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వచ్చిండు. అది అదే గారు సార్ మీరు రండి, అది తీసుకున్నా. అదే అభినయ్ సార్, అభినయ్ సార్ ఒకసారి రండి ప్లీజ్. గ్యారీ మ్యాచెస్ గారు ఒకసారి మాట. అభినయ్ సార్ ఒకసారి రండి అన్నా. అభినందన్ మీరు మ్యాచెస్ గారు ఒకసారి మాట. बोलो खुदावन यीशु मसीह की, बोलो खुदावन यीशु मसीह की. వేదిక అయిపోయింది తెలుసండి, కానీ ఒక 5 నిమిషాలు పెద్దవాళ్ళు కాకుండా యువకులందరూ కూడా కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు మీరున్న జాగాలలో నిలబడితే ఒక 5 నిమిషాలు మీతో ఒక మంచి మాట మాట్లాడుకొని క్రైస్తవ ఐక్యత నిలబెడతానని ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను. అన్నా సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ లో మరి TV9 వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి గౌరవనీయులు పెద్దలు డొనాల్డ్ ట్రంప్ కి విజ్ఞప్తి చేస్తుంటే హేళన చేసిండు. ఆ సందర్భాన్ని నేను తెలియజేసిన, ఇది ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ అంటే ఎవరు నిలలేదు అన్నా. ఎవరు నిలబడ్డారా? ఎవరు నిలబడ్డారు మన కోసం ఇవ్వాలి దినము? ఏ గుర్తు నిలబడ్డారు మన కోసం ఇవ్వాలి దినము? నేను అడుగుతా ఉన్నా, ఎవరన్నా నిలబడ్డారా అన్నా?
ఎవరు నిలబడరన్నా నిలబడినము యువకులకు 2 రాష్ట్రాలకు చెందిన యువకులకు నేను ఒకటే చెప్తున్నా, అన్న మీరు నిలబడాలి. ఇక్కడ నిలబడిన ప్రతి యువకుడు ప్రతి యువకురాలు నిలబడి ఏ గుర్తు లేకుండా క్రైస్తవ్యం కోసము యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ చేతు నిలబడి మరి క్రైస్తవ్యం కోసం కొట్లాడాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నా ప్రవీణ్ అన్న చనిపోయిన దినము నీ నుండి అన్నా అన్నం లోపలి పోలేదు. ఆయన నోటి మీద ఏదైతే గాయం ఉన్నదో అది చూస్తుంటే అది అన్న తినలేకపోతాడు కదా, నేను ఎట్లా తింటా అని ఒక ఆవేదనతోటి నేను తినలేదన్నా. నాతో కూడా చాలా మంది పెద్ద నాయకులు ఉండే పెద్దలు మెథడిస్ట్ సంఘంకి చెందిన డేవిడ్ నార్పాల్క్ అన్న కానీ మరి నోయల్ అన్న కానీ మరి సుజీవన్ అన్న కానీ ఇలాంటి చాలా మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకులు ఎలక్టినము తెలంగాణలో క్రైస్తవత్వం కమిటీ చాలా మాటికి డెఫినిషన్ లేదన్నా. కానీ ఎలక్టినము నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఈ సమూహం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఏదైతే గాలి ఉన్నదో ఆ గాలి తెలంగాణ రాష్ట్రంలో కొట్టుకుంటే ఇలా దినము 2 రాష్ట్రాలు యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము ఒకటైనాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్నా ఈ సందర్భంగా ఇంకొకటి తెలియజేస్తున్నానన్నా, ఎంతమంది చెప్తారు అన్న ప్రవీణ్ అన్న పోయినాడు కానీ అందరినీ ఏకం చేసిపోయినాడు. ఆ ఏకజీవ భావముతో మనం యేసుక్రీస్తు ప్రభుల వారి నామము లేపి మన సిలువను మనము మోసి మరి చావైన క్రీస్తు కోసమే బతుకైన క్రీస్తు కోసమే అని కూడా మనం ఇంకొకటి చివరి మాట అన్న ఎలక్షన్స్ కోసము మాట్లాడాలని పెద్దలందరూ కూడా ఇలా చెప్తున్నారు. మరి ఏ గుర్తు కూడా ఒక్క నిమిషం అన్నా, ఒక ఉద్యమ చరిత్ర నుండి ఒక ఉద్యమ కుటుంబం నుండి వచ్చినాను. రాపాక వెంకటచంద్రారెడ్డి లాంటి దుష్టుని తరిమి కొట్టిన చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డేది, దుష్టులని తరిమి కొట్టిన గడ్డేది ఇలా దినము తెలంగాణ క్రైస్తవులందరూ కూడా లేచిండ్రు, దళిత అందరూ కూడా లేచిండ్రు. యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము సిలువ మోస్తున్న సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఏ నాయకుడు రాడన్నా, నేను చెప్తున్నా మీకు, ఏ నాయకుడు రాడు అన్నా. చివరికి ఆ కాఫిన్ బాక్స్ లోపల మనం పోతాం కానీ ఆ సిలువ పైన పెట్టి మన హక్కుల కోసము మనం పోరాడతాము. 2 రాష్ట్రాలకు చెందిన యువకులకు నేను ఒకటే చెప్తున్నా అన్న, నన్ను చూసి మీరు కూడా వేయాలి, హేళన చేస్తారు, తింటారు, ఏమన్నా చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము అందరూ కూడా నిలబడాలని నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా. అందరికీ కూడా ప్రేమ కలగాలండి. థ్యాంక్ యూ అన్న. ఫైనల్ గా చాలా